పుష్ప అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేస్తుంది. గ్రాండ్ గా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అంతేకాదు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పెళ్ళమ్మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ట్రైలరే కాదు, పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఏ ఊరైనా కావచ్చు, లక్షల మందిని ఒక చోట చేర్చి ఫంక్షన్ చేయడానికి అనుమతులు పొందడం ఒక ఎత్తు. సరే, అనుమతులు తీసుకున్నా ఓ పక్క గుండెలు దడదడమంటూ ఉంటాయి. ఏ మూల ఏ చిన్న అపశృతి జరిగినా ఇక అంతే సంగతులు. కానీ పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ చిన్న మెత్తు సమస్య లేకుండా అద్భుతంగా జరిగింది. అసలు నార్త్ బెల్ట్లో, అది కూడా బీహార్లో ఒక తెలుగు సినిమా హిందీ వర్షన్ ఫంక్షన్కు ఇంతమంది జనం తరలి రావడం పుష్ప 2కున్న క్రేజ్ తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజమౌళి మాత్రమే పాన్ ఇండియా తెలుగు దర్శకుడు. ఇప్పుడు సందీప్ వంగా సరైన పోటీ అనిపించుకున్నాడు. సుకుమార్ కూడా ఇప్పుడు తాను సైతం అంటున్నాడు. ప్రభాస్ పక్కా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బన్నీ కూడా ఇప్పుడు పాన్ ఇండియా సింహాసనం షేర్ చేసుకోబోతున్నాడు. పుష్ప 2 ఈవెంట్ పాట్నాలో జరిగింది. లక్షల మంది జనం తరలొచ్చారు. ఇలాంటి ఈవెంట్ ఇటీవల కాలంలో జరగలేదు. అసలు పాట్నాలో ఇలాంటి ఈవెంట్ ఒకటి ఏనాడు బాలీవుడ్ చేసి ఉండలేదు. RRR ఈవెంట్ తరువాత తెలుగు సినిమా ఈవెంట్ అంత భారీగా, అంతకు మించిన భారీగా జరగటం ఇదే మొదటిసారి. ఈ రాత్రి చాలా మందికి నిద్ర పట్టకపోవచ్చు. ఇన్ని లక్షల మంది బీహార్లోని పాట్నాలో ఒక తెలుగు హీరో కోసం పడిగాపులు కాయడం, జేజేలు పలకడం అంటే మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ చూసేందుకు భారీగా అభిమానులు గాంధీ మైదానంకు చేరుకున్నారు. ఈ ఈవెంట్కు దాదాపు 2 లక్షల మంది హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో పోలీసులపై కొందరు ప్రేక్షకులు చెప్పులు విసిరారు. పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత సీరియస్గా చెప్పినా వినకపోవడంతో లాఠీలకు పనిచెప్పారు. ఈవెంట్కు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1200 మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు. అల్లు అర్జున్, రష్మికను చూసేందుకు ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కొందరు ఆకతాయిలు పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 2024లో ఇంకా ఏదైనా ఒక పెద్ద సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అది పుష్ప 2 కోసమే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. బీహార్ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్ బీహార్లోనే చేయాలని భావించడంపై ట్విట్టర్లో, ఇన్స్టాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. బీహార్లో అల్లు అర్జున్ పుష్ప 2 క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఒక వీడియో తెలిసేలా చేసింది. బీహార్ యువత పుష్ప 2 కోసం, అల్లు అర్జున్ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతెందుకు, అసలు తెలుగు రాష్ట్రాలను వదిలేసి బీహార్లోని పాట్నాలో ఎందుకు చేస్తున్నారో ఇప్పటికి తెలిసింది. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.